హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నేను ఈరోజు మా నెల్లూరు ఫేమస్ చేపల పులుసు చేసి చూపిస్తాను. దానికోసం నేను తిలాపియా ఫిష్ తీసుకొచ్చాను. ఇది బోన్లెస్. సో ఇప్పుడు దీన్ని పీసెస్ కట్ చేసి ఇది నేను కర్రీ ఎలా చేసి చూపిస్తాను. ప్రాసెస్ చూడండి, కొంచెం ఈజీగానే ఉంటుంది, చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు శారీ కట్టుకొని ఉన్నాను, ఇప్పుడు అది పాడైపోతుంది కాబట్టి ఆప్రాన్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఇంకా పైన పడకుండా ఉంటుంది ఈజీగా. ఇంకా ఇలా ఉంటుంది. దీన్ని నేను కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తాను. ఇది కటింగ్ కూడా చాలా ఈజీయే, మనకేం పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఇలా పీసెస్గా కట్ చేసేస్తాను. ఇవన్నీ ఈ ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా నార్మల్గా మనము ఇలా ఒక పీస్ కానీ మనం నార్మల్ ఫ్రై చేసుకొని తిన్నా కూడా సరిపోతుంది మనకి. బోన్స్ ఉండే తిలాపియా తెచ్చుకుందాం అనుకున్నాం, కానీ అవి టేస్ట్ బాగుంటాయి ఎంతైనా ముళ్ళులు ఉంటే. మేము ప్రతిసారి సాల్మాన్ తెచ్చుకుంటాము. ఈసారి అది కొంచెం బోర్ వచ్చేసింది సాల్మాన్ తెచ్చుకొని తిని. మనకి నార్మల్గా బోన్స్ ఉండేవి ఆ పైన ఉంటాయి కదా, పొలుసులు అవేవో అంటారు, అవి అనుకోండి మనం పసుపు సాల్ట్ అన్నీ వేసి క్లీన్ చేయాల్సి వస్తుంది. బట్ వీటికి అంత అవసరం లేదు. ఇవి నార్మల్గా ఇంకేం లేదు, స్కిన్ కూడా మొత్తం తీసేసి ఇచ్చేసారు కాబట్టి మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. వాష్ చేసేసుకొని వస్తా. ఇంకా అక్కడ ఈ ఫిష్ చక్కగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇద్దండి, ఇంకా ఈ సైజు ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుంటున్నాను, ఇంకా ఒక టమాటా, చూసి సరిపోకపోతే మళ్ళీ విదేస్తాను. ఇప్పుడు ఇది నేను చక్కగా కట్ చేసేసుకుంటా. ఇంకా మ్యాంగోకి చాలా బాగుంటుంది ఫిష్లోకి. ఇది వాష్ చేసుకొని వచ్చి కట్. ఇంకా దీన్ని నేను ఏమి పైన పీల్ చేయట్లేదు, డైరెక్ట్గా అలాగే వేసేస్తా. చాలా పులుపు ఉంది. ఇవి ఇంక ఇక్కడ కొంచెం ప్యాన్ పెట్టేసుకొని అది హీట్ ఎక్కేసింది. హీట్ ఎక్కిన తర్వాత నేను ఆయిల్ వేస్తున్నాను. ఒక్క ఫిష్ కర్రీలోకి ఆయిల్ ఎక్కువ పడుతుంది, అది నేనైతే అంటే స్కిప్ చేయలేము మెయిన్. అది మళ్ళీ మనకి కర్రీలోకి ఆయిల్ లేదనుకోండి టేస్ట్ బాగోదు.
ఇంక ఇలా వీడియోలో చూపిస్తున్నంతగా చింతపండు తీసుకొని సోక్ చేసి పెట్టేసుకోండి. మెయిన్ మనకి చేపల పులుసులోకి మెంతులు వేసుకోవాలి. ఈ మెంతుల నుంచే మనకి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా ఇంకొక సీక్రెట్ కూడా చెప్తాను. మా నెల్లూరు చేపల పులుసు సీక్రెట్ ఏంటో ఎండు దాకా చూడండి, ఎండులో చెప్తాను అది. ఇంకా ఇందులోకి కొంచెం ఆవాలు కూడా వేసుకొని సపరేట్గా ఇంకా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎండుమిర్చి, గార్లిక్ పైన పీల్ చేసేసుకొని గార్లిక్ కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్కిప్ మాత్రం చేయకండి. మెంతుల నుంచే ఫిష్ కర్రీ టేస్ట్ అనేది వస్తుంది. మెంతులు అంటే కొంచెం ఆవాలు అండ్ ఎండుమిర్చి అండ్ కొంచెం గార్లిక్ ఇంకా కరివేపాకు అండ్ ఇప్పుడు అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది. ఆనియన్ కొంచెము గోల్డిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేయాలి. ఈ టమాటా ఇక్కడ బాగా స్మాష్ అయిపోయింది కదా, ఇలా బాగా స్మాష్ అయిపోయిన తర్వాత అందులోకి మనం కొంచెం పసుపు వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లోకి మసాలాలు అంటే ఇంకేం లేదు. నేను నెల్లూరు స్పెషల్ ఏం మసాలా వేస్తామనేది లాస్ట్లో ఎండ్లో చూపిస్తాను, తప్పకుండా చూడండి ఎండ్ వరకు వీడియో. ఇలా అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం కారం చాలా ఎక్కువే పడుతుందండి ఫిష్ కర్రీలోకి. మా నెల్లూరులో ఇట్లనే చేస్తాను, నెల్లూరు స్టైలు. కారము అండ్ చింతపండు, ఆయిల్ ఇవి అయితే అసలు స్కిప్ చేయలేము, చాలా ఎక్కువే పడతాయి. ఇంకా కారం కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత చింతపండు మీరు వాటరీగా చేసి వేయకండి. మీరు వాటరీగా చేసి వేసారంటే కర్రీ కూడా వాటరీగానే అయిపోతుంది. చింతపండు కొంచెము తిక్కుగా గ్రేవీ చేసుకొని చింతపండు పులుసు వేసుకోండి. చింతపండు పులుసు కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇది నెక్స్ట్ డే కానీ తింటున్నామంటే మనకి నెక్స్ట్ డేకి కారము అండ్ పులుపు కొంచెం తగ్గుతాయి. చేపల కూర అనేది మనకి నెక్స్ట్ డేనే బాగుంటుంది తినడానికి. ఇంకా చింతపండు పులుసు వేసుకొని సరిపడినన్ని వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం ఇలా ఫిష్ పీసెస్ వేయాలి. వాటర్ బాయిల్ అవ్వకముందు వేసుకోకండి. వన్స్ పీసెస్ వేసే ముందే మీరు కారము, పులుపు, సాల్ట్ అన్నీ చెక్ చేసేసుకోండి. ఇలా పీసెస్ వేసాక మరి ఎక్కువ సార్లు మనము గరిటెతోటి మిక్స్ చేయలేము, అప్పుడు ఆ పీసెస్ అన్నీ స్మాష్ అయిపోతాయి. అందుకని ఫస్ట్ ఒక 5 minutesలోనే మనం ఈ ఫిషెస్ పీసెస్ వేసిన తర్వాత పసుపు అంటే కారం, సాల్ట్, చింతపండు అన్నీ చెక్ చేసేసుకోవాలి. తర్వాత వేయలేము, అంత సరిగా మిక్స్ అవ్వవు, తప్పకుండా చూసుకోండి. మనకి చేపల పులుసులోకి కొంచెం కారము, చింతపండు అనేది ఎక్కువ ఉంటేనే నెక్స్ట్ డేకి అది బ్యాలెన్స్ అయిపోతుంది మనకి. ఇంకా నేను అవన్నీ చెక్ చేసేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ గంటకి జస్ట్ ఇప్పుడే కదా పెట్టింది, అందుకనేసి అలా షేక్ చేసి అలానే ఒక 5 minutes అయ్యింది కాబట్టి గంటతో కలబెడుతున్నాను. ఇంకా ఇదే లాస్ట్, ఇంకా మళ్ళీ గంట అనేది ఇంకా యూజ్ చెయ్యము మనము. ఇలాగా కర్రీ హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత మనము ఈ మ్యాంగో పీసెస్ వేయాలి. అదే మనము స్టార్టింగ్లో వేసేసామనుకోండి అవి కొంచెం మెత్తగా కుక్ అయిపోయి స్మాష్ అయిపోతాయి కదా, అందుకోసము ఇది హాఫ్ కర్రీ కుక్ అయిపోయిన తర్వాతే మనం పీసెస్ వేసేసుకోవాలి. చింతపండు వేసుకునేటప్పుడు మీరు చెక్ చేసుకోండి, ఈ మ్యాంగో పులుపును బట్టి చింతపండు యాడ్ చేసుకోండి. నాకు ఇది చాలా పుల్లగానే ఉంది, ఇంకా అందుకని నేను కొంచెం పులుపు ఫస్ట్లో వేసేటప్పుడు కొంచెం బ్యాలెన్స్డ్గా చెక్ చేసుకొని తక్కువే వేసాను. ఇంక ఈ పీసెస్ వేసి చక్కగా ఇంకా గంటే పెట్టకండి, జస్ట్ చేత్తోనే మిక్స్ చేసుకొని తిప్పుకోవాలి. గంట అనేది పెట్టకూడదు, జస్ట్ ఇలా హ్యాండ్ తోటి ఇలా మనం షేక్ చేసుకోవాలి, మనకి అదే సరిపోతుంది. వన్ మోర్ టిష్యూ ఇలా టిష్యూ తీసేసుకొని ఇలా మాత్రమే మనము హనీను ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో గంట పెట్టామంటే పీసెస్ చిదిరైపోతాయి, అందుకోసము. ఇంకా ఇక్కడ నేను ఫిషెస్ అన్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాము ముందే అని అనేసి ఇంక ఇక్కడ ఇవన్నీ స్పైసెస్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది నేను కర్రీ ఈవినింగ్ చేస్తున్నాను కదా, అందుకోసము. ఇప్పుడు ఇవి నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఫ్రై కోసము నీకు ఇన్ని తినేస్తావా నువ్వు? లేదు కదా. ఫస్ట్ కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇదైతే ఇది నాకు కొంచెం కారం తక్కువ ఉంటుంది అందుకని ఇది వేస్తున్నాను నేను. ఇవి నీకు కావాలమ్మా. కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం లెమన్, టిష్యూ and some lemon and black pepper.
కొంచెం బైండింగ్ కోసము జస్ట్ చూడండి 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, కొంచెం ఆయిల్, ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసుకొని ఇవంతా పీసెస్కి పెట్టేసుకుందాం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒక 1 or 2 hours ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి. నేనైతే ఓవర్ నైట్, నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిష్ కర్రీ నైట్ చేస్తున్నాను. నేను నైట్ చేస్తేనే మాకు ఫిష్ కర్రీ టేస్ట్ బాగుంటుంది మార్నింగ్ తినడానికి. అప్పటికప్పుడు కుక్ చేసామంటే, అప్పటికప్పుడు కుక్ చేసుకొని తిన్నామంటే అది ఒక ఫ్లేవర్ వస్తుంది. రేపు ఆఫ్టర్నూన్కి నాన్న అదే నెక్స్ట్ డే తిన్నామంటే అదొక టేస్ట్ వస్తుంది. వేడి మీద ఫిష్ కర్రీ ఎప్పుడు కూడా టేస్ట్ మనకి తెలియదు. అది టుమారోకి, ఇది కూడా టుమారో, ఈరోజు సాటర్డే తినకూడదు అందుకు. సో ఇప్పుడు ఇది మ్యారినేషన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పీసెస్కి బాగా పడుతుంది కదా. ఇంకా రేపు ఆఫ్టర్నూన్ నేను ఇంక ఇవన్నీ నార్మల్ ప్యాన్ ఫ్రై చేసేస్తాను. కార్న్ ఫ్లోర్ ఉంటే రైస్ ఫ్లోర్ బదులు కార్న్ ఫ్లోర్ వేసుకోండి. మెయిన్ ఎందుకు వేస్తున్నామంటే బైండింగ్ కోసం, ఫిష్కి కొంచెమైనా మసాలా ఉండాలి కదా, లేకపోతే బాగోదు అనేసి నేను ఇంకా అందుకోసం సాటర్డే రోజు కుక్ చేస్తున్నాం. మెయిన్ ఒకవేళ ఫిష్ తినాలంటే మేము మాత్రం ముందు రోజే కుక్ చేస్తాము. ఎందుకంటే నెక్స్ట్ డే తింటేనే ఫిష్ కర్రీ అనేది టేస్ట్ తెలుస్తుంది. అప్పటికప్పుడు తిన్నామంటే అసలు నాకైతే అసలు నచ్చదు, టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, అంత బాగోదు. ఫిష్ కర్రీ ఎప్పుడైనా కూడా చేసిన రోజు కంటే నెక్స్ట్ డేనే బాగుంటుంది. లేదంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేసేసుకొని ఈవినింగ్ తినాలి. అదే ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా తినకూడదు, ఈవినింగ్ తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ నేను ఇట్లా బాక్స్లో పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపు మార్నింగ్ కదా నాకు సెట్ అయిపోతుంది, చక్కగా మ్యారినేషన్ అయిపోతుంది. కర్రీ ఇలా ఈ స్టేజ్కి వచ్చేసినప్పుడు ఇందులోకి మనము ఒక పౌడర్ వేస్తాము. ఆ పౌడర్తోనే మనకి ఫిష్ కర్రీ అంతా టేస్ట్ వస్తుంది. అది మాత్రం మిస్ చేయబాకండి. మా నెల్లూరు సైడు అంటే కర్రీస్ ఎందుకు అంత ఫేమస్ అంటే మాకు మెయిన్ ఆ పౌడర్ వేస్తారు, ఫ్లేవర్ అంతా అందులోనే ఉంటుంది ఆల్మోస్ట్. అది ఏంటంటే ఒక స్పూను మనము ఆవాలు తీసుకొని అందులోకి 1 స్పూను మెంతులు తీసుకొని ఇవి 2 చక్కగా గ్యాస్ మిడిల్ ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము దాన్ని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ చేసేసుకున్న తర్వాత మనము వాటిని చక్కగా గ్రైండ్, అంటే మీరు మిక్సీ అయినా వేసుకోవచ్చు, లేదంటే రోట్లో అయినా చక్కగా మెత్తగా దంచేసేసుకోవాలి. అవి పౌడర్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ ఒక 1 టేబుల్ స్పూను మనము ఈ ఫిష్ కర్రీలో వేయాలి. సారీ, ఇక్కడ క్లిప్ మిస్ అయిపోయింది, నేను వేసేసింది. జస్ట్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కర్రీలో ఆ పౌడర్ 1 స్పూన్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక 5 minutes అలా లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకున్నామంటే చూసారా అసలు కర్రీ చూడడానికి కూడా చాలా బాగుంది కదా. తప్పకుండా ట్రై చేయండి, నిజంగా సూపర్ టేస్టీ ఉంటుంది. ఇంక ఇందులో కొత్తిమీర కూడా ఏం వేయబడలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసేసి నేను ఇక్కడ ఆఫ్టర్నూను లంచ్కి నైట్ ఫిషెస్ అన్ని మ్యారినేషన్ చేసి పెట్టేశాను కదా, అవి జస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై కూడా ఏం చేయట్లేదు. దీనికి ఈ ఫిష్కి చాలా తక్కువ ఆయిల్ తీసుకుంటుంది, ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ ఏం తీసుకోదు. ఇలా ఫిషెస్ అన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి అండ్ కొంచెము కరివేపాకు వేసేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిపోయినప్పుడు ఇవి 2 sides అలా ఫ్లిప్ చేసేసుకొని గ్యాస్ మిడిల్ ఫ్లేమ్లోనే పెట్టేసేసుకోండి. చాలా ఆల్మోస్ట్ ఒక 7-8 minutesలోనే ఇవి కుక్ అయిపోతుంది, అంత బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసారా అసలు ఫిష్ ఎంత బాగుందో. ఇంక ఇక్కడ వేడి అన్నం పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఇంక పిల్లలకి పాపం బాగా ఆకలిగా ఉందనేసి ఇంకా వాళ్ళకి పెట్టేస్తున్నాను. ఇంకా వైట్ రైస్ వేడిగా రైస్ పెట్టేసేసుకొని ఫిష్ కర్రీ వేసుకొని పీసెస్ వేసుకొని తిన్నామంటే నిజంగా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు లాస్ట్లో మాత్రము మెంతులు అండ్ ఆవాలు పౌడర్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి, మనకి చాలా ఫ్లేవర్ దానివల్లే వస్తుంది. మీరు ఇందులోకి కొత్తిమీర అలాంటివి కూడా ఏమి యాడ్ చేయొద్దు, ఆ ఫ్లేవర్ పోతుంది కొత్తిమీర అలా వేసేసామంటే. చూసారా పీసెస్ కూడా ఏమి విరిగిపోకుండా అసలు ఎంత చక్కగా వచ్చేసాయో. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. వీడియో తప్పకుండా లైక్, మీరు వీడియోని కనుక లైక్ చేశారంటే వేరే వాళ్ళకి కూడా సజెషన్ వెళ్తుంది. ప్లీజ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.